బాగుందమ్మా, చాలా పెద్ద క్యాంపస్. ఒకటి 2 ఫ్లోర్లు. ఈ హాస్టల్ బిల్డింగ్ ఇదా? డార్మెటరీ. ఇది కాలేజ్ బిల్డింగా? స్కూల్ బిల్డింగ్, స్కూల్ అండ్ కాలేజ్. ఇది డార్మెటరీ. ఇక్కడ అందరికీ ఇక్కడే ఉంది అకామిడేషన్. బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయమ్మా అందరికీ. వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ఏం లేదు ప్రజెంట్ అయితే. మంచినీళ్ళు వస్తాయా మీకు? అంటే మున్సిపల్ వాటర్ వస్తుంది, బోరింగ్ వాటర్ వస్తుంది. ఏంటి బీరకాయ? ఇది సాంబార్ అమ్మా. గంటి నాకు ఈ 600 మంది సరిపోయిద్దమ్మా? సరిపోయిద్దా? ఈ కూర తక్కువ ఉన్నట్టుంది. సరిపోయిద్దా? ఇది ఆయిల్ అమ్మా. ఇది కారం బాగా తింటారా ఇక్కడ? ఉప్పు కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ తింటారా? అంతే, అది ఆటోమేటిక్ వస్తుందండి. అది సాంబార్ బాగుంది కూర కంటే కూడా. కూర కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది, కారము 2 సార్లు వస్తుంది. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారమ్మా ఒకరికి? చికెన్ ఎన్ని గ్రామ్స్ ఒకరికి? ఎన్ని కిలోలు వస్తుంది? 60 కిలోలా? ఎక్కడ మీ దగ్గర ఉందా జివో? జివో ఉందా? ఎన్ని గ్రాములు పెట్టేది అనేది జివో ఉంది అంటున్నా. గ్రామ్స్ వైజ్. మరి హౌ కెన్ యూ టెల్ 100 గ్రామ్స్? చూపిండి. జివో నెంబర్ 8 2022 చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇచ్చారు. అది చూపిండి నాకు. అమ్మా మినిమం నాలెడ్జ్ అమ్మా అది. దానికి ఏందేందో చెప్తే వాళ్ళు రావా మీకు? ఏబిసిడ్లు రావా? అలాంటిది ఇది తల్లి. ఏందేందో కాకబుల్ స్టోరీ చెప్తే ఎట్లమ్మా చెప్పండి? సింపుల్ అది. ఏ సంవత్సరం అనేది కాదమ్మా. నేను కూర్చోబెట్టి మీకు 10 నిమిషాలు క్లాస్ చెప్తా, అది బుర్రలో ఎక్కిపోతుంది. తెలుసుకోవాలని ఉంటే పెద్ద పని కాదు. ఈడ ఆడలేదు గ్రామ్స్ ప్రకారం ఎంత ఇస్తారని. 45 గ్రామ్స్ పర్ ఈచ్ స్టూడెంట్. 45 గ్రామ్స్ పర్ డే ఈచ్ స్టూడెంట్. టోటల్గా 7 డేస్కి ఎంత వస్తుంది? 315 గ్రాములు వస్తుంది. 315 గ్రాములు 2 భాగాలు చేయాలి. అంటే 157.5 గ్రాము ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. అది మీకు వాళ్ళు తెచ్చి ఇవ్వాలి. 157.5 గ్రాము ఇంటూ 600 మంది, దాదాపు 95 కేజీలు రావాలి మీకు చికెన్ ఒకసారికి. అది లెక్కమ్మా. జియో నెంబర్ 8 ఇదియా? వాళ్ళకి పీడిఎఫ్ పంపి ఒక జిరాక్స్ చేయించావా? చేపి ఒక 50 ఎందుకు కూడా అందరికి ఇస్తా పోతే పోతుంది. ఇదమ్మా చికెను. ఇది 3 టైమ్స్ ఇచ్చేది ఏమి, కానీ మనం 2 టైమ్స్ ఇస్తాం కదా. ఇంకా అందరు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అందరికీ ఒకటే జివో ఎంఎస్ నెంబర్ 8 2023 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇది చూడండి. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది వారానికి అనమాట. ఇది వారానికి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పర్ డే. ఆ రోజు ఇస్తారా ఇయరా అనేది పక్కన పెట్టండి. అర్థమవుతుందా? ఆ రోజు ఇస్తారా లేదు కాదు. 7 రోజులు క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై ఎన్నిసార్లు పెడతామో అది చేసుకోవాలి. ఇది 2023 వచ్చినవి. అదే 2020 జియో నెంబర్ అదే ఎంఎస్ నెంబర్ 8 అది. ఇది కూడా మీరు ఒక షీట్ చేసి ఫ్లెక్సీ వేయాలమ్మా. అది క్వాంటిటీస్. ఇది ఒక ఫ్లెక్సీ వేయాలా? మేడం చెప్పు అమ్మా. ఈ గ్రామ్స్ది ఒక ఫ్లెక్సీ చేపించి మీరు దాని పక్కన అది కూడా స్టిక్ చేయాలమ్మా. ప్రతి డిస్టిక్లో చేపిస్తా ఉన్నా నేను. ఇది చేయాలి. చూడండి, వీళ్ళకి సరిగా అవగాహన లేదు. ప్రొవిజన్ రూమ్స్ చూడండి ఒకసారి. ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి. ఏం చాలా స్టాక్ తక్కువ ఉంది.
ఆహా. డేట్ ఎక్స్పైర్ అయిందమ్మా, ఎక్స్పైర్ అయినాయి ఇవి. 6 రోజులైందమ్మా ఎక్స్పైర్ అయ్యి. అమ్మా ఒకటి అమ్మా, మేము ఇచ్చి చెప్పేది కదమ్మా, మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఈ సింపుల్ మేము ఎంత 5 నిమిషాలు చూసినాం అన్నీ, మీరు ఒక 5 నిమిషాలు కేటాయించలేని అంత బిజీ ఉన్నారా చెప్పండి? కరెక్ట్ కాదమ్మా, ఇది ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకు. అదే పరిస్థితి, మీకు అర్థం కావడంలే. మేము మాత్రము ఇవే చూడండి, చూస్తూ ఉన్నారు మీరు ఇన్ని హాస్టల్స్లో ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది వాళ్ళకు కొంచెం రిస్ట్రిక్షన్ పవర్ తక్కువ ఉంటుందమ్మా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. చిన్నపిల్లలు కదా, ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందంటే మీరందరూ ఉద్యోగాలు పోతాయి. తీసేయండి ఇమ్మీడియట్, మార్చి మాకు ఫోటో పెట్టండి. ఇమ్మీడియట్గా మాకు కొత్త ఫోటో పెట్టండి, పంపించి. బాగుందా ఇక్కడ? అందరు సంతోషంగా ఉన్నారా? లాస్ట్ ఇయర్ 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 568. ఈసారి క్రాస్ చేస్తారా? సీరియస్గా తీసుకున్నారా? 568 కాదు, మీరు 580లో ఉండాలా. పోయి ఉంటారా? కనుక్కుంటా నేను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా. అర్థమవుతా ఉందా? ఎందుకు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు మీరంతా? పెద్ద పిల్లలు ఎందుకు చదువుకుంటా ఉన్నారు ఇక్కడ? చెప్పండి, స్పీక్ అవుట్ గట్టిగా. ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు కదా మీరు. ఏం చదువుకొని ఏం చేసి సాధిస్తారు? జాబ్స్. ఇప్పుడు 600 మంది పైచిలుకున్నారు ఇక్కడ. 600 మందికి జాబ్స్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తుంది ప్రభుత్వం? జాబ్ రాదు, ఏం చేద్దాం? కష్టపడడం అనేది మూటలు మోస్తారా? కష్టపడి జాబ్ దొరకదమ్మా, జాబ్ దొరకదు. అందరికి దొరుకుతుందా చెప్పండి? జాబే రావాలంటే దొరకవు. జాబ్ రాకపోయినా పర్వాలేదు, మాకు నాలెడ్జ్ గెయిన్ చేస్తా ఉన్నాం. నాలెడ్జ్ని మేము గెయిన్ చేసుకోవాలి అంటే చదువుకోవాలా మంచిగా. మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే లైఫ్లో మీరు ఎక్కడికైనా సక్సెస్ కాగలరు. జాబే రావాలంటే రావు అందరికీ. కొంత అదృష్టం ఉంటుంది, కొంతమందికి రావు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ పోతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏమి రాకుంటే కన్నా ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న పనులు తెలివిగా చేసుకునేటివి చాలా ఉన్నాయి పనులు. ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, అవునా? ఒక మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ సెంటర్ పెట్టచ్చు, ఒక LIC ఏజెంట్గా ఉండొచ్చు, ఒక చిట్టీల ఏజెంట్గా పనిచేయచ్చు, ఒక జనరల్ స్టోర్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా రావబ్బా. ఏమి మీ పిల్లలకు మంచి చదువులు చెప్పచ్చు, అదే పెద్ద వరం. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు తల్లులు కొంతమంది చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అవునా? చదువుకోని వాళ్ళు. ఇప్పుడు మీ తరం నుంచి అది మారిపోవాలా. చదువుకోని తల్లులు లేరు మన ఆంధ్రప్రదేశ్లో అనేది మీ అందరి గట్టి పట్టుదల వల్ల వస్తుంది. పట్టుదలగా చదువుతారా మరి? ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా, కష్టపడి చదవకండి. ఇష్టంగా చదవాలా. చదివితేనే మీ జీవితాలు తలరాతలు మారుతాయి. ఎక్కడ పొరపాటు చేసి టైంపాస్ చేసి చిట్చాట్ చేసి మీకు ఇది మంచి ప్రీషియస్ టైం. మీకు మంచిగా పొద్దున మధ్యాహ్నము అన్నము మంచి భోజనాలు పెడుతున్నారు, మంచి స్నాక్స్ ఇస్తా ఉన్నారు. ఆదివారం మంచిగా మీకు టైం ఇస్తారు బట్టలు ఉతుక్కోవడానికి. ఎవ్రీ వీక్ 2 times చికెన్ ఇస్తా ఉన్నారు, డైలీ ఎగ్ ఇస్తా ఉన్నారు. మన ఇళ్లలో కూడా చికెన్ మనం ఏదో వారానికో పండక్కో పబ్బానికో నెలకు 2 సార్లు అట్లా తెచ్చుకుంటాం. ఇక్కడ వారం 2 సార్లు చికెన్ ఇస్తారు. చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? ఎవరో సరిగా లేదు వాయిస్. ఇంకా చెప్పాను కొన్ని వాళ్ళకు, ఇంకా మీ మేడమ్స్ వాళ్ళకు కొన్ని తెలియదు, అన్ని గైడ్లైన్స్ ఇచ్చాము. ఇంకా మంచిగా చికెన్ మంచిగా ఇంకా ఎక్కువ పెరుగుతుంది క్వాంటిటీ కూడా. అర్థమవుతా ఉందా? డైలీ ఎవ్రీడే ఎగ్ ఇస్తా ఉన్నారు. మీకు చాలా సంతోషం. ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయాలు తీసుకొని మీకు అందరికీ ఇన్ని ఇస్తా ఉందంటే కారణం ఏంటి? మా ఆంధ్రప్రదేశ్లో చదివే పిల్లలు 100% అక్షరాస్యత సాధించాల భవిష్యత్తులో. ప్రభుత్వాలు ఇంత చూడండి, ఇంత పెద్ద బిల్డింగ్లు, మీకు డైలీ ఫుడ్ ఎక్కడన్నా 1 రూపాయి పెడుతున్నారా మీరు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రభుత్వం మీకు ఇవన్నీ కల్పిస్తూ ఉంది. ఎందుకని? కింద తరగతి వాళ్ళు, దిగువ స్థాయి వాళ్ళు ఒక స్థాయికి రావాలి, ఒక లెవెల్లో బతకాలి, ఎప్పటికైనా తలెత్తుకొని తిరగాలి, బాగా గర్వంగా బతకాలి భవిష్యత్తులో.
అనేది ఒక పట్టుదల ప్రభుత్వానికి.